ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. మరి ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్రంలో కీ రోల్ పోషిస్తున్నారు. ఇప్పటికే ఆయన గత 3 రోజులుగా ఢిల్లీలోనే ఉండటం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో గెలిచినటువంటి కూటమి ఎంపీలంతా కూడా ఢిల్లీకి పయనమయ్యారు. మరి ఇప్పటికే చాలా మంది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నారు. మరి వారంతా అక్కడికి ఎందుకు వెళ్లారు, ఏం ఆశించి వెళుతున్నారు, మరి అక్కడ ఏం జరుగుతుందో పూర్తి వివరాలని మా బ్యూరో ప్రతినిధి దీప్తిని అడిగి తెలుసుకుందాం. దీప్తి, చెప్పండి. ఇప్పటికే చాలా మంది ఎంపీలు అక్కడికి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ఢిల్లీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది అక్కడ? దీప్తి, ఇటు కేంద్రంలోనూ ఏపీలోనూ మీరు అన్నట్టుగా కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు కానున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రంలో మోడీ ప్రభుత్వంలో టీడీపీతో పాటుగా జనసేన కూడా చేరే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే రాష్ట్రంలోనూ చంద్రబాబు కేబినెట్ లో జనసేన బీజేపీ భాగస్వామ్యం కానుంది. అయితే ఇక కేంద్ర కేబినెట్ లో ఈసారి ఏపీకి ప్రాధాన్యత ఎక్కువగా ఉండబోతుంది అన్నది మనకు స్పష్టంగా తెలిసిపోయింది. ఈ క్రమంలోనే చంద్రబాబు మనకి గత 3 రోజులుగా కూడా ఢిల్లీలోనే ఉంటున్నారు. ఎవరినైతే కేంద్ర కేబినెట్ లో అవకాశాలు ఉన్నాయో, ఎంతవరకు ఉన్నాయో అంతవరకు కూడా ఆ అవకాశాలు అందిపుచ్చుకునే దిశగా చర్చలు కూడా కొనసాగిస్తున్నారు. అయితే కేంద్ర కేబినెట్ లో ఈసారి ఏపీకి ప్రాధాన్యం ఉండబోతుంది కాబట్టి ఏపీ నుంచి కేంద్ర మంత్రుల ఎంపిక పైన ఇప్పటికే చంద్రబాబు చాలా కసరత్తు పూర్తి చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. కేంద్రంలో బీజేపీ జనసేనకు ఒక్కో మంత్రి పదవి దక్కే అవకాశం కూడా మనకి స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే బీజేపీ నుంచి పురంధేశ్వరి, అలాగే జనసేన నుంచి బాలశౌరి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు మనకి తెలుస్తోంది. అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఈసారి టీడీపీ కీలక పాత్ర పోషించబోతుంది కదా, దీంతో ఆ పార్టీకి కూడా భారీగా కేంద్ర మంత్రి పదవులు దక్కే అవకాశం కూడా ఉన్నట్లు మనకి సమాచారం అందుతుంది. ఎన్నికల్లో కొత్త వారు ఇప్పటికే ఎక్కువగా ఉన్నారు. మనకి 16 మంది టీడీపీలో, ఏపీ నుంచి 16 మంది టీడీపీ ఎంపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ మేరకు కేంద్రంలో ఎక్కువ టీడీపీకి 3 ప్రధానంగా కేంద్ర పదవులు దక్కే అవకాశం కనిపిస్తున్నాయి. అందులో 3 పేర్లు కీలకంగా వినిపిస్తున్నాయి. 3 రీజియన్ల నుంచి టీడీపీ ఎంపీలను ఎంచుకున్నట్లుగా కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. దీంట్లో భాగంగా వరుసగా 3 సార్లు గెలిచిన రామ్మోహన్ నాయుడుకి పక్కగా కేంద్ర మంత్రి పదవి ఖాయమైనట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అలాగే గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కు అవకాశం కూడా దక్కుతుందని తెలుస్తోంది. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సైతం కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని మనకి సమాచారం అందుతుంది. ఇదే గనక జరిగితే ఏపీకి మునుముందు మంచి భవిష్యత్తు ఉండబోతుంది. ఎందుకంటే కేంద్రం నుంచి మనకి ఏపీలో ఏదైతే ఇప్పటి వరకు కూడా క్యాపిటల్ ఇష్యూ గానీ అనేక సమస్యలు ఏపీలో ఉన్నాయి, అవన్నీ కూడా తీరేందుకు ఖచ్చితంగా కేంద్ర సహకారం అనేది ఏపీకి ఖచ్చితంగా కావాలి. అందువల్ల మనకి కూటమి నుంచి ఎంపీ పదవులు, కేంద్ర మంత్రి పదవులు కనుక దక్కినట్లయితే ఖచ్చితంగా రాష్ట్రానికి మంచి అవకాశాలు లభిస్తాయి అన్నది మాత్రం సుస్పష్టమవుతుంది. రైట్. అంటే ఈ మంత్రి పదవుల ఖరారు విషయం పైనే గెలిచినటువంటి ఎంపీలని ఢిల్లీకి పిలిపించుకున్నారు అనుకోవచ్చా? ఇప్పటికే మంత్రి పదవులు ఎవరెవరికి ఇస్తే బాగుంటుంది, కేంద్రంలో ఎన్ని సీట్లు అవకాశం ఉన్నాయన్న దాని మీద చంద్రబాబు ఢిల్లీలో 3 రోజుల నుంచి పర్యటిస్తున్నారు కదా. ఈ క్రమంలో చంద్రబాబు దగ్గరికి రాయబారానికి తమకి సీట్లు, తమకు కూడా అవకాశం దక్కితే బాగుండు అన్న క్రమంలో ఈ ఎంపీలు క్యూ కడుతున్నారు. చంద్రబాబు నివాసం దగ్గరికి ఒక్కొక్క ఎంపీ క్యాండిడేట్ వచ్చి, కొత్తగా విజయం సాధించిన ఎంపీ క్యాండిడేట్లు వచ్చి ఒక్కొక్కరుగా కూడా పరిస్థితి తెలుస్తుంది. అయితే ఎవరెవరు ఇంతవరకు వచ్చారు, ఎవరితో ఏం మాట్లాడారు అన్నది మాత్రం పూర్తి వివరాలు మనకి మరి కాసేపట్లో తెలియబోతుంది. ఎలాంటి పోర్ట్ఫోలియోలు ఇచ్చే అవకాశం ఉంది? అలాంటిది ఏమైనా మనకి తెలిసిందా సమాచారం ఏదైనా? ఇంతవరకు పోర్ట్ఫోలియోల విషయం మాత్రం బయటికి రాలేదు. కేంద్ర మంత్రి పదవి ఎవరికి ఇస్తారో దాన్ని బేస్ చేసుకుని పోర్ట్ఫోలియోలు వాళ్ళకి సంబంధించి ఇచ్చే అవకాశం ఉండబోతుంది. పోర్ట్ఫోలియోల విషయం ఇంకా సుస్పష్టం కాలేదు మనకి. మంత్రి పదవులే ఎన్ని దక్కుతాయి, ఎవరెవరికి దక్కుతాయి అన్న పేర్లు మాత్రమే మనకి వినిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ దీప్తి.
సో రైట్, మొత్తానికి మన రాష్ట్రానికి అంటే ఆంధ్రప్రదేశ్కి ఈసారి కనీసం 5 పోర్ట్ఫోలియోలు దక్కే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. అటు టీడీపీకి 3, బీజేపీకి 1, జనసేనకి 1 అనేది అయితే చాలా క్లియర్ అయిపోయింది. అంటే బీజేపీ నుంచి పురంధేశ్వరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అటు జనసేన నుంచి బాలశౌరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఆ తర్వాత టీడీపీ నుంచి 3 రీజియన్లుగా డివైడ్ చేసుకొని ఒక్కొక్కరికి ఈసారి మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్టుగా కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. అటు ఉత్తరాంధ్ర నుంచి చూసుకున్నట్లయితే రామ్మోహన్ నాయుడుకి 3 సార్లు గెలిచిన ఎంపీగా సీనియర్ లీడర్గా ఆయనకి ఈసారి మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక సెంట్రల్ రీజియన్ నుంచి గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, మరి రిచెస్ట్ పార్లమెంటేరియన్, మనం గతంలో కూడా మాట్లాడుకున్నాము. సో ఆయనకి ఈసారి మంత్రి పదవి దక్కే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మరి ఆయనకి కానీ మంత్రి పదవి దక్కింది అంటే మాత్రం డెఫినెట్గా గెలిచిన మొట్టమొదటిసారి మంత్రి పదవి దక్కిన వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక నెల్లూరు రీజియన్ నుంచి అంటే నెల్లూరు ఇటు రాయలసీమ రీజియన్ ని బేస్ చేసుకొని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ కారణంగానే గెలిచినటువంటి ఎంపీలంతా కూడా ఢిల్లీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నివాసానికి అయితే చేరుకుంటున్నారు. ఈ విషయాన్ని స్పష్టం చేసేందుకే ఎంపీలందరితో మీటింగ్ ఏర్పాటు చేసినట్టుగా కూడా మనకి దీప్తి చెప్పినట్టు క్లియర్ గా అయితే ఇన్ఫర్మేషన్ తెలుస్తోంది. మరి కాసేపట్లో ఎవరికి ఎలాంటి పదవులు దక్కే అవకాశం ఉంది, ఎన్ని మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది, పూర్తి వివరాలు అయితే తెలిసిపోనున్నాయి. అటుపక్క టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి కూడా ఎన్డీఏ కన్వీనర్ గా పదవి దక్కే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఓవరాల్ గా ప్రస్తుతానికి ఢిల్లీలో అయితే మంతనాలు బాగానే జరుగుతున్నాయి. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది మాత్రం స్పష్టంగా సాయంత్రానికైతే తేలిపోనుంది. ఇది ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న అప్డేట్.